హాయ్ హలో గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇంట్రెస్టింగ్ సెషన్. నేను షర్మిల, ఎంబీఏ డిపార్ట్మెంట్ హెచ్ఓడి, న్యూటన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, మాచర్ల. ఈరోజు నేను మీకు చెప్పబోతున్నటువంటి కాన్సెప్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ ఎట్ ది సేమ్ టైం మీకు అసలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా రియల్ టైంలో కూడా ఎంతో యూస్ఫుల్గా ఉండేటువంటి కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ అనేది ఏ ఏ కోర్సెస్కి ఇంపార్టెంట్ అనేది ఫస్ట్ చూద్దాం. ఈ కాన్సెప్ట్ 10th అయిపోయిన దగ్గర నుంచి ఫర్దర్గా ఉండేటువంటి అన్ని కోర్సెస్లో 80% ఆఫ్ ది కోర్సెస్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సపోజ్ 10th తర్వాత డిప్లొమా కోర్స్ ఏదైతే ఉందో అందులో 5th సెమిస్టర్లో లేదా ఈసీ అయితే 6th సెమిస్టర్లో ఐఎంఎస్టి అలాగే ఐఎంఈ అనేటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. సో అందులో ఈ కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ కాన్సెప్ట్ అనేది లేకుండా అసలు క్వశ్చన్ పేపరే తయారవ్వదు. సో క్వశ్చన్ ఏరే తయారవ్వదు అంటే మీరు అర్థం చేసుకోండి డిప్లొమా స్టూడెంట్స్ ఈ కాన్సెప్ట్ని ఎంత జాగ్రత్తగా నేర్చుకోవాలి అన్నది. అండ్ అలాగే డిగ్రీ చేస్తూ ఉంటారు చాలామంది. డిగ్రీలో వచ్చేసి మీకు బీఎస్సీ స్టాట్స్ లేదా బీకామ్ స్టాట్స్ అనేది ఉంటుంది. బీఎస్సీ కానివ్వండి లేదా బీకామ్ కానివ్వండి, ఎవరికైతే స్టాటిస్టిక్స్ అనే సబ్జెక్ట్ ఉంటుందో వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ పీజీ సెషన్లో వచ్చేసి మీకు ఎంబీఏలో అసలు ఈ కాన్సెప్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మీరు అసలు ఈ ఎంబీఏలో ఈ సిపిఎం మెథడ్ అనేది నేర్చుకోకపోతే మీకు ఎంబీఏ సర్టిఫికేట్ వచ్చి కూడా వేస్టే. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కాన్సెప్ట్ అనేది డ్యామ్ షూర్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎంబీఏలో ఎక్కడ యూస్ఫుల్గా ఉంటుందంటే మీకు ఆపరేషన్ రీసెర్చ్ అనేటువంటి పేపర్ ఉంటుంది. అలాగే మీకు రీసెర్చ్ మెథడాలజీ సేమ్ కాన్సెప్ట్స్ ఉంటాయి బట్ డిఫరెంట్ నేమ్స్తో ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ కూడా మీకు ఏ కోర్స్లో అయినా మోస్ట్ కామన్గా స్టూడెంట్స్ నేర్చుకోవాల్సినటువంటి కాన్సెప్ట్ ఇది. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటి అన్నది చూద్దాం. మీరు ఏ సబ్జెక్ట్ చదువుకున్నా ఏ కాన్సెప్ట్ చదువుకున్నా ఫస్ట్ మీకు ఇంట్రడక్షన్ అనేది ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్ మీరు ఎంత క్లియర్గా నేర్చుకుంటారో మీకు ఆ కాన్సెప్ట్ అనేది అంత క్లారిటీగా అర్థమవుతుంది. ఇంట్రడక్షన్లో ఏం చూస్తాం? ఇంట్రడక్షన్లో మనం ఇక్కడ బేసిక్స్ చూస్తాం. మీకు వన్స్ బేసిక్స్ అనేవి తెలిస్తే నెక్స్ట్ ఫర్దర్గా ప్రాబ్లమ్స్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది, రైట్? ఇప్పుడు ఈ సిపిఎం మెథడ్ యొక్క నేమ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ దీన్ని సిపిఎం మెథడ్ అని ఎందుకు అన్నామో చూద్దాం. ఇక్కడ సిపిఎం మెథడ్లో సి అంటే క్రిటికల్ అని అర్థం, పి అంటే పాత్ అండ్ ఎం స్టాండ్స్ ఫర్ మెథడ్. సో మనం క్రిటికల్ పాత్ మెథడ్ అనే దానికి ఈ షార్ట్ సిపిఎం అనేటువంటి పేరు పెట్టుకున్నాం. ఇది సింక్రోనిమ్ వర్డ్, ఇది యాక్రోనిమ్. సింక్రోనిమ్ అంటే ఏంటంటే మీరు ఏదైనా ఒక కాన్సెప్ట్ని ఇలా లెటర్ ఫార్మాట్లో షార్ట్గా రాయడాన్ని సింక్రోనిమ్ అంటారు. అండ్ యాక్రోనిమ్ అంటే ఏంటంటే ఏదైతే షార్ట్ ఫామ్ ఉందో దానికి మీరు క్లారిటీ ఇస్తున్నారు. సి అంటే క్రిటికల్, పి అంటే పాత్ అండ్ ఎం అంటే మెథడ్ అన్నట్టు. సో ఇక్కడ మనము క్రిటికల్ పాత్ మెథడ్ యొక్క యాక్రోనిమ్ అండ్ సింక్రోనిమ్ ఏంటో చూసాం. నెక్స్ట్ మనం సిపిఎం మెథడ్ ఎందుకు యూస్ఫుల్ అనేది చూద్దాం. సిపిఎం మెథడ్ అనేది ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్లో మోస్ట్ కామన్గా అప్లై చేసేటువంటి ఒక టెక్నిక్ అన్నమాట. సో ఈ టెక్నిక్ని బిజినెస్ ఆర్గనైజేషన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాయి అన్నది చూద్దాం. ఏదైనా ఒక పని చేయటానికి ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, 1 or more ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఒక పని చేయడానికి మీకు 1 or more ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్లో కూడా ద బెస్ట్ ఆప్షన్ ఏది అని కనుక్కోవటం కోసం మీకు ఈ సిపిఎం మెథడ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సపోజ్ మీకు ఈ కాన్సెప్ట్ బాగా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడం కోసం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనేది చెప్తాను.
సపోజ్ ఇప్పుడు నాకు దసరా హాలిడేస్ ఇచ్చారు, నేను ఉండేది మాచర్ల. నేనేమనుకుంటున్నాను, సపోజ్ గుంటూరుకి వెళ్దాం అనుకున్నాను అలాంగ్ విత్ ది ఫ్యామిలీ. గుంటూరుకి వెళ్ళాలి అనుకుంటే మాచర్ల టు గుంటూరు మనకి నంబర్ ఆఫ్ రూట్స్ ఉంటాయి. సపోజ్ ఫస్ట్ రూట్ వచ్చేసి మనకి డైరెక్ట్ మాచర్ల నుంచి గుంటూరుకి వయా గురజాల సత్తెనపల్లి డైరెక్ట్గా 125 కిలోమీటర్స్ జర్నీ. ఓకే, 125 కిలోమీటర్స్ జర్నీ. అండ్ ఇది మనకి మోస్ట్ ప్రాబబ్లీ 3.5 నుంచి 4 అవర్స్ లోపు కంప్లీట్ అవుతుంది. ఓకేనా. అండ్ రెండో ఆప్షన్ కూడా ఉంది మనకి. ఏంటది, ఫస్ట్ మాచర్లో స్టార్ట్ అయిపోయి మనము కారంపూడికి వెళ్తాం. ఓకేనా, కారంపూడికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ మీరు నర్సరావుపేటకి వెళ్తారు. అండ్ నర్సరావుపేట నుంచి గుంటూరుకి వెళ్తారు. సో ఇది మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఎంత లేదు అన్న 5 అవర్స్ ఆఫ్ జర్నీ వస్తుంది. అండ్ మీకు ఈ 5 అవర్స్ ఆఫ్ జర్నీ కాకుండా థర్డ్ ఆప్షన్ కూడా ఉంది. ఏంటి ఆప్షన్, మీరు మాచర్ల నుంచి స్టార్ట్ అయిపోయి మార్కాపూర్ వెళ్ళి ఈ మార్కాపూర్ నుంచి మళ్ళీ మీరు పిడుగురాళ్ళకి వచ్చి పిడుగురాళ్ళ నుంచి మళ్ళీ సత్తెనపల్లి అండ్ సత్తెనపల్లి నుంచి మళ్ళీ డైరెక్ట్గా గుంటూరు. సో ఇదంతా మీకు ఇంకా మోరోవర్ ఎంత లేదు అన్న 8 అవర్స్ జర్నీ తగులుతుంది, రైట్. అండ్ ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఫోర్త్ ఆప్షన్. ఏంటి ఆప్షన్, మీరు మాచర్ల నుంచి స్టార్ట్ అయిపోయి సాగర్కి వెళ్ళి సాగర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ నుంచి విజయవాడకి వచ్చి విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్ళొచ్చు. అంటే ఇది మోరోవర్ మీకు ఎంత లేదన్నా 12 అవర్స్ ఆఫ్ జర్నీ లేదా 14 అవర్స్ ఆఫ్ జర్నీ తగులుతుంది. సో ఇక్కడ నేను మీకు మాచల్ నుంచి గుంటూరుకి వెళ్ళడానికి 4 రూట్స్ అనేవి చూపించాను. 4 రూట్స్లో కూడా ఫస్ట్ రూట్ వచ్చేసి 3.5 అవర్స్ లేదా 4 అవర్స్ జర్నీ. అండ్ అలాగే సెకండ్ ఆప్షన్ వచ్చేసి 5 అవర్స్ జర్నీ. థర్డ్ ఆప్షన్ వచ్చేసి 8 అవర్స్ జర్నీ. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 14 అవర్స్ జర్నీ. సో నేను ఇక్కడ అన్నిటికంటే బెస్ట్ ఆప్షన్ ఏది అంటే కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. ఏంటది, డైరెక్ట్గా మాచల్ నుంచి గుంటూరుకి 125 కిలోమీటర్స్ జర్నీ 3.5 అవర్స్ లేదా 4 అవర్స్లో కంప్లీట్ చేయడం. ఇక్కడ మోస్ట్ క్రిటికల్ ఏది, ఈ ఫోర్త్ ఆప్షన్. మాచల్ నుంచి సాగర్కి వెళ్ళి సాగర్ నుంచి హైదరాబాద్కి వెళ్ళి హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళి మళ్ళీ విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్ళడం. అంటే మనకి పెద్దవాళ్ళు చెప్తుంటారు చూడండి, ముక్కేది అంటే డైరెక్ట్గా ముక్కు వైపు ఏలు చూపిస్తే సరిపోతుంది, కానీ చెయ్యి మొత్తం తల వెనక నుంచి తిప్పుకొచ్చి ముక్కు తగిలిస్తే అది టైం వేస్ట్ పని. సో ఈ క్రిటికల్ పాత్ మెథడ్ మీకు ఏం చెప్తుందంటే, ఏదైనా ఒక ప్రాజెక్ట్ లేదా ఏదైనా వర్క్ని కంప్లీట్ చేయాలి అనుకున్నప్పుడు మీకు 1 or more ఆప్షన్స్ ఉన్నప్పుడు ద బెస్ట్ ఆప్షన్ ఏంటి అన్నది తెలుసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ ఏ మెథడ్లో అయితే మీకు ఎక్కువ టైం అంటే మోర్ టైం టేకింగ్ అంటే వద్దు, సే నో, వద్దు, దాన్ని మనము అస్సలు సెలెక్ట్ చేసుకోవద్దు. ఎక్కువ టైంలో వర్క్ ఎవరు కంప్లీట్ చేయాలనుకోరు, తక్కువ టైంలోనే వర్క్ కంప్లీట్ అయిపోవాలి. అండ్ రిస్క్, ఎక్కువ జర్నీ చేయాలనుకుంటారా, లేదు, ఎవరు కూడా గంటలు ప్రయాణం చేయాలనుకోరు, సో నో అనుకోవాలి. అండ్ అలాగే మీరు ఇంత ప్రయాణం చేయాలి అంటే ఇంత ప్రయాణం కూడా మీకు ఊరికే ఏం జరగదు కదా, ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయాలి. సో ఇక్కడ మీకు టికెట్ అమౌంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదా అమౌంట్, సో అది కూడా నో అనుకోవాలి. మీకు ఏ ఆప్షన్లో అయితే ఎక్కువ టైం తీసుకుంటుందో, ఎక్కువ శ్రమ తీసుకుంటుందో, ఎక్కువ ఖర్చు ఉంటుందో దాన్ని మీరు క్రిటికల్ పాత్గా తీసుకుంటారు. అలా క్రిటికల్ పాత్ని ఐడెంటిఫై చేయడమే క్రిటికల్ పాత్ మెథడ్. ఈ క్రిటికల్ పాత్ మెథడ్ని ఎందుకు మనం సెలెక్ట్ చేసుకుంటాము అంటే దీంట్లోకి అస్సలు మనము ఎంటర్ అవ్వకూడదు అని. ఇక్కడ ఈ ఒక్క చిన్న ఎగ్జాంపుల్లోనే మీరు చూశారు. జస్ట్ మాచల్ నుంచి గుంటూరుకి వెళ్ళాలి అంటే జర్నీ చాలా తక్కువ టైంలో, చాలా తక్కువ శ్రమతో, చాలా తక్కువ ఖర్చులో ఫస్ట్ ఆప్షన్ ఉంది. అలాగే మిగతా 3 ఆప్షన్స్ అనేవి కొన్నిట్లో టైం టేకింగ్, కొన్నిట్లో ఎక్కువ మనీ టేకింగ్ అండ్ ఎఫర్ట్ కూడా.
సో అందుకని వీటిని మనం రిజెక్ట్ చేసేసాం. ఇక్కడ బిజినెస్లో కూడా అంతే. మీకు ఏదైనా ఒక పని కంప్లీట్ చేయాలి అంటే ఒక ప్రాజెక్ట్కి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ నంబర్ ఆఫ్ ఆప్షన్స్లో కూడా ఏది బెటర్ అనేది మనము సెలెక్ట్ చేయటాన్ని ఈ క్రిటికల్ పాత్ మెథడ్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ మనకి క్రిటికల్ పాత్ మెథడ్ అంటే ఎలాగ చేయాలి, అలాగే అందులో బేసిక్గా మనం డయాగ్రామ్ ఎలా గీయాలన్నది చూద్దాము. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.